హాయ్ అండి, ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో కలర్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. బియ్యం పిండి ఒక్కటి ఉంటే చాలు. ఒక బౌల్లో కొంచెం బరకగా పట్టిన పిండి, ఒక బౌల్లో ఏమో బాగా మెత్తగా పట్టిన పిండి, రెండు బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. క్వాంటిటీ మన ఇష్టం. నేను కొంచెం బరకగా ఉన్న పిండి ఎక్కువ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ 5 కలర్స్ మేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక దాంట్లో పసుపు 1 టేబుల్ స్పూను, కుంకుమ 1 టేబుల్ స్పూను, ఇంకొక దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, ఇంకొంచెం కుంకుమ, మిగతా టేబుల్ స్పూన్ అంతా వేసుకొని, ఇంకొక దాంట్లో 4-5 ఉజాలా డ్రాప్స్, ఇంకొక కలర్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. పసుపు కుంకుమ ఉంటే చాలు, 4-5 కలర్స్ మేక్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ కలర్ ఎప్పటిదో అది గడ్డ కట్టేసింది, అయినా సరే దాన్ని యూజ్ చేస్తున్నాను. ఒక్కొక్క దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పసుపు కుంకుమలో వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా పడుతుంది అవి మిక్స్ చేసుకునేటప్పుడు. ఒక చిన్న గ్లాస్ పిండికి ఒక్కొక్క టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కుంకుమ అలా తీసుకున్నాను. కొంచెం బ్రైట్గా కలర్ కావాలి అనుకుంటే కొంచెం పౌడర్ ఎక్స్ట్రా పడుతుంది. బియ్యం పిండిలో మిక్స్ చేసేటప్పుడు దాన్ని చూసుకొని మిక్స్ చేసుకోవాలి. బయట చాలా ఎక్కువ రేట్లు పెట్టి కలర్స్ కొనేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఒక బియ్యం పిండితో పసుపు కుంకుమతో రకరకాల కలర్లు రెడీ చేసుకోవచ్చు. బియ్యం పిండి ఇలా ఒక చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను. ఈ గ్లాస్కి ఇప్పుడు మనం మిక్స్ చేసిన క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఈ చిన్న గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోయింది. కుంకుమ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంకా ఎక్స్ట్రా కుంకుమ అయితే పట్టింది. ఇలా బియ్యం పిండిలో మనం మిక్స్ చేసిన దాన్ని కలర్ని వేసి మొత్తం కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పసుపు కలర్ మొత్తం పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. కొంచెం ఎక్కువ పసుపు యాడ్ చేసుకుంటే బాగా బ్రైట్ కలర్ వస్తుంది. ఈ పిండికి నేను కలిపిన కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది, మంచి కలరే వచ్చింది. కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత ఈ ఎల్లో కలర్ అయితే ఇలా వచ్చింది. చూడడానికి చాలా బాగుంది, అసలు పసుపుతో చేసినట్టే లేదు. మిగతా కలర్లు కూడా ఇలాగే మిక్స్ చేసుకోవాలి. తర్వాత కుంకుమ యాడ్ చేస్తున్నాను. కుంకుమ యాడ్ చేసిన దానిలో కుంకుమ 1 టేబుల్ స్పూన్ అయితే కొంచెం లైట్ కలర్ వచ్చింది. కొంచెం డార్క్గా రావాలని ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. 1.5 టేబుల్ స్పూన్కి ఈ కలర్ వచ్చింది. పండు మిర్చి కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది. సేమ్ మిగతా కలర్లు కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. బ్లూ కలర్, గ్రీన్ కలర్ కూడా, బ్లూ కలర్ అయితే మంచి కలర్ వచ్చింది. అన్నీ అలా మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం కలవలేదనిపించింది, అందుకని మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత అయితే బయట కలర్స్ మనం కొన్నవి ఎలా అయితే ఉంటాయో అలానే అనిపించింది, చాలా బాగా వచ్చాయి. ఈ 5 కలర్సే కాకుండా ఇంకొకటి ఆరెంజ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇది మంచి రెడ్ కలర్ వచ్చింది. ఫైనల్గా వచ్చిన కలర్స్ అయితే ఇవి. బయట కొనే పనే లేకుండా ఈజీగా ఇంట్లోనే కలర్స్ రెడీ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసినవి అయితే అన్నీ మన ఇంట్లో వాడినవే. ఇంకొకటి ఎక్రైలిక్ కలర్స్ కూడా యూజ్ చేశాను, నేను లాస్ట్లో అది డిఫరెన్స్ కూడా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 ఎక్రైలిక్ పెయింట్ మిక్స్ చేసినవి, ఈ గ్రీన్ కొంచెం లైట్ కలర్ వచ్చింది.